హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారమ్మా? మరొక నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం మరి దేవునికి లోబడినడి అపవాదిని ఎదిరించడి. యాకోబు రాసిన పత్రిక 4:7 మాట్లాడింది. ఈ దినపు వాగ్దానం దేవునికి లోబడినడి, అప్పుడు అపవాదిని మనం ఎదిరించగలం. దేవునికి లోబడకుండా మరి సైతాన్ని సమస్యలు మనం ఎదిరించలేం. మనకున్న సమస్యలను బట్టి మనం లోబడి ఉంటే దేవుడు మనకు సహాయం చేస్తాడు. మనం లోబడే హృదయం కావాలి మనకి. అందుకే ప్రభు అన్న దేవునికి లోబడి ఉండి అప్పుడు మేము అపవాదిని అపవాదిని ఎదిరించగలం. అవునే కదా? దేవుడు సర్వశక్తిమంతుడు. అపవాదిని మన శక్తి సరిపోదు, దేవుని శక్తి అవసరం మనకి. కాబట్టి ఇదేనా వాగ్దానం అంటున్న సహోదరుడా, మనం ఏం చేయాలి? ఎదిరించాలంటే మనం లోబడే మనసు కావాలి. లోబడకుండా ఎదిరించగలమంటే అసలు ఎదిరించలేం. ఎందుకంటే ఆయన శక్తి మనం పొందుకోవాలి. అందుకని వాక్యం ఏం చెప్తుందంటే, దేవునికి లోబడి అపవాదిని ఎదిరించమంటున్నాడు. అప్పుడు వాడు మీ దగ్గర నుంచి పారిపోను. అప్పుడు మన దగ్గర నుంచి మనకున్న సమస్యలు, మనకున్న బలహీనతలు, మనకున్న బంధకాలు, మనకున్న ఆటంకాలన్నీ పారిపోతాయంట ఆటోమేటిక్గా. ఎందుకు పారిపోతాయి అంటే మనం లోబడ్డాం, దేవుని చిత్తం నెరవేర్చాం, వాక్యానుసారం జీవితం మనం జీవిస్తున్నాం కాబట్టి లోబడుతున్నాం. ప్రభు ఏం చేస్తాడు? అప్పుడు ఎప్పుడైతే మనం లోబడతాం అపవాదిని ఎదిరించగలుగుతాం. లోబడకుండా మనం ఎదిరించినట్టుగా మనం లోబడినప్పుడు మనకి ధైర్యం వస్తుంది. నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, దేవుడు మనకి ఎన్నో మేలు చేసిన దేవుడు ఈ మేలు కూడా చేస్తాడని మనకు విశ్వాసం వస్తుంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే మనం మనం ఎదిరిస్తాం. కాబట్టి అపవాది మన నుంచి దూరం వెళ్ళిపోతాడు. అపవాది అనేకమైన కృంగదీయాలని చూస్తాడు, బలహీనపరచాలని చూస్తాడు, అనేక సమస్యలు పెడతాడు. నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, బాధలు వస్తాయి, శ్రమలు వస్తాయి, కురుంగుదల అన్నిటి నుంచి ప్రభు విడిపిస్తాడు. విడిపించి ఏం చేస్తాడంటే నిన్ను ఉన్నతమైన స్థితి. కాబట్టి మనందరం కూడా గొప్పగా ఉండాలంటే ఏం చేయాలి? మనం లోబడాలి. ముందు మన యజమానికి మనం లోబడతాం. యజమానికి ఎంత లోబడతాం అంటే అంత లోబడతాం. అలాగే సర్వశక్తి నన్ను సృష్టికర్తని మనం ఇంకా ఎంత లోబడాలంటే దేవుని సృష్టించిన ఆ యజమాని యజమాని దగ్గర ఎంత లోబడతాము. మరి సృష్టికర్తకి ఎంత లోబడాలి? మనం లోబడినప్పుడు ఏం చేస్తారు? అపవాదిని మనం ఎదిరించగల శక్తి అప్పుడు మన నుంచి పారిపోదు. ఎందుకంటే ఈయన దగ్గర వీళ్ళ దగ్గర మేము ఏమీ చేయలేము. ఎందుకంటే మనం ఆదికంటే బలవంతులం కాబట్టి ఆ శోధన చేసే శక్తి మనకు ఉంది. కాబట్టి ఆ శోధన చేసే కృప దేవుడు మనం దయచేస్తాను కాబట్టి మనం ఎదిరించగలం. కాబట్టి ఇది నాన్న కృంగితాలతోనము దేవుడు లోబడి దేవుడు అపవాదించిపోతే నీకున్న సమస్య దూరం అయిపోతే అప్పుడు నీ సమాధానం వచ్చిన గాక. అటువంటి కృప మీ అందరికి దయచేను గాక. పనుల్లో మీరు కృప చూపించమని అడుగుతున్నాను తండ్రి. ఆ కొండ పనులు జరిగేలా సహాయం చేయండి. మీ కృప భద్రపరిచి కాచి కాపాడండి, దీవించమని మీకే మహిమా ఘనత ప్రభావాలు పరిశుద్ధం పడుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. ప్రభు మిమ్మల్ని కుటుంబ బహుగా దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.